రాబోయే ఎన్నికల్లో ఓటమి అంగీకరించి కూటమి అభ్యర్థి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ ఆరోపించారు. పలు ప్రచార మాధ్యమాల్లో అభివృద్ధి పేరుతో 25% కమిషన్ తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. 22% భరత్ అనే పేరుతో కరపత్రాలు పంపిణీ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేస్తానన్నారు. లోకల్గా కూడా కొంతమంది పనికి మాలిన సిగ్గులేని ఓటమి అంగీకరించే సన్నాసులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. వాళ్ళు కొన్ని పాంప్లెట్లు, ఈ రకమైన పాంప్లెట్లు మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు. భరత్లో 25% కమిషన్ అంట, 25% కమిషన్ భరత్ పే రేట్ కార్డ్ అంట. ఇది మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు. ఈ రకంగా ఊరంతా పంచుతూ ఉన్నారు. ఇది ఎవరు పంచుతారు అని అంటే, ఓటమి అంగీకరించిన వాళ్ళు ఉంటారు కదా, మనకి ఏం చేయలేం, ఏదో రకంగా ఒక బోగస్ ప్రచారం చేయాల, ఆ ఊరిని కూడా చూసి 10 మంది 10 సార్లు ఇది కుక్క 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 అని అంటే ప్రజలు బహుశా కుక్క అనుకుంటారేమో అనే ఒక ఆలోచన, ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవి ఊరంతా లక్షల పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు, లక్షలు. అసలు ఎవరు పంచుతూ ఉన్నారు? మినిమం ఇంగిత జ్ఞానం ఉందా? పోనీ మీరు చేయండి, దానికి ఏమన్నా